వైకాపా మూకల రక్తదాహం ఏపీలో రెండో రోజు హింసకాండ. చంద్రగిరి తెదేపా అభ్యర్థి నానిపై అత్యాయత్నం. కారంపూడిలో తెదేపా సానుభూతి పరులపై దాడులు. పార్టీ కార్యాలయం విధ్వంసం. వైకాపా శ్రేణులకు సారథ్యం వహించిన ఎమ్మెల్యే పిన్నెల్లి. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైకాపా కార్యకర్తల బీభత్సం. తెదేపా బీసీ నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి. ఇక వైకాపా పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మళ్ళీ ఏదైతే వాళ్ళ మీద ఒక పేరున్నది, నిందారోపణ ఉన్నది, ఎక్కువగా గూండా చేస్తూ ఉంటారు, తర్వాత దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా గొడవలకి దారులకి ముందు ఉంటారని చెప్పినటువంటి సందర్భంలో మరి ఎక్కువ శాతం కూడా వైకాపాకి సంబంధించినటువంటి వైఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా మరి అక్కడ ఉన్నటువంటి దాడులను ప్రోత్సహించడం కానీ కావాలని దాడులు చేయడం కూడా మరి ఎన్నికలలో మనం చూస్తూ ఉన్నాం. గత 4-5 రోజులుగా చూసుకున్నట్టయితే ఆంధ్రలో చాలా అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, మరి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మరి మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే మీ పార్టీకి కానీ చెడ్డ పేరు తెచ్చేటటువంటి ప్రక్రియ ఇదంతా. మీ పార్టీకి మైలేజ్ తగ్గించేటటువంటి పనులే మీరు చేస్తూ ఉన్నారు. కానీ మరి ఎంతవరకు కూడా మరి మీరు ప్రజాస్వామ్యాలు ఉన్నారు, ఆడ అధికారులు కూడా మీ వాళ్ళే ఆల్రెడీ. ఎందుకనంటే మీరు ఆడ అధికారం ఉన్నారు కాబట్టి మరి ఎంతవరకు మీరు ఇట్లాంటి గూండాయిజంలో రౌడీయిజంలో చేసుకుంటూ పోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. వైకాపా మూటదాడిలో గాయపడి అపస్మారక స్థితికి చేరిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులవర్తి నాని చేతులపై మోస్తూ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. తెదేపా శ్రేణులట ఇగో ఆయన చూడండి, అపస్మారక స్థితిలో పడిపోయాడు. అపస్మారక చనిపోయి సరే ఎన్నికలు జరిగినప్పుడు చిన్న విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి, చిన్న అల్లలు గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ మరి ఏపీలో మనం ఎక్కువ చూస్తూ ఉన్నాం. కొన్ని ప్లేసులలో అయితే ఎక్కువ శాతం మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ఇదొక దినపత్రికే వీళ్ళకి ఆపోజిట్ గా రాసుకుంటూ వచ్చిందా అనేది కాదు, కానీ మిగతా సోషల్ మీడియా ఏదైనా కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా ఏ ఛానల్ ఏది అయినా కూడా మరి వైసీపీ వాళ్ళే కావాలని చెప్పి ఎక్కువ దాడులు చేస్తూ ఉన్నారు. అని అన్నప్పుడు అక్కడ వాళ్ళకేం ఛాన్స్ వచ్చింది, పక్కన ఉన్న కూటమి వాళ్ళకి ఛాన్స్ వచ్చిందంటే ఆల్రెడీ ఓడిపోతా ఉన్నాడు. ఓడిపోయేటటువంటి ఫ్రస్ట్రేషన్లో జనాలంతా కూడా మేము కూటమికి వెళ్ళి ఆదరణ చూపిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పాలన ఏదైతే ఉందో అదంతా కూడా అరాచకాన్ని మేము తగ్గించడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక వీళ్ళు ఇష్టానుసారంగా మరి ఇట్లా చేయడానికి ముందుకు పోతామని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి వైకాపా ఏ పార్టీ అయినా అవ్వచ్చుగాక ఇక గూండాలకి దాడులకి ప్రజాస్వామ్యంలో బంద్ చేయాలి. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళ అధికారంలోకి వస్తారు. కానీ ఇగో ఇట్లా ఏదైతే ఉన్నదో మీరంతా కూడా పార్టీ ముసుగులలో నిజమైన కార్యకర్తలు నిజమైన నాయకులు ఇవన్నీ చేయరు. పార్టీ ముసుగులలో కొంతమంది ఉంటారు, గూండాగాళ్ళు, తర్వాత వీళ్ళంతా కూడా చేయబట్టే మరి వైకాపా పార్టీకి కూడా చాలా తక్కువ మైలేజ్ పడిపోతూ ఉంటుంది. పార్టీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని కూడా మరి మీరంతా ఇదంతా ఆలోచన చేసుకోవాలి.